హాయ్, గుడ్ మార్నింగ్. ఈ వెజిటబుల్స్ అన్నీ లోపల సర్దిన తర్వాత చెప్తాను ఈరోజు నేనేం కర్రీ చేయబోతున్నాను. అన్నీ ఒక్కసారి తేలేను కదా, మీరు బాస్కెట్లో చూసారు కదా, 3 ఇస్తరాకుల్లో 3 ప్యాకింగ్స్ అలాగే ఉండిపోయాయి. పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు పాల ప్యాకెట్స్ మాత్రం లోపల పెట్టండి అంటే వాళ్ళు అవి సర్ది వెళ్తారు. ఇవి మాత్రం నేను కానీ చందు కానీ లేచిన తర్వాత సర్దుకుంటాం. ఒక ఆర్డర్లో 250 గ్రామ్సే వస్తాయి. నేను మర్చిపోయి 1 ఆర్డరే పెట్టాను, చూసుకోలేదు. 2 ఆర్డర్స్ పెట్టానేమో అని అనుకున్నాను, ఇప్పుడు తగ్గిపోయాయి. ఈ పచ్చిమిర్చి మాత్రం లాస్ట్ టైం కారం తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈసారి 2 ఆర్డర్స్ పెడితే ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి, తొందరగా ఉడవవు. ఇంకా చూసారు కదా, తొడమలు తీసి పచ్చిమిర్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం ఉంటాయి. ఏవైనా పచ్చిమిర్చి తొడమలతోటే తొందరగా పాడవుతాయి. ఈ గోరుచిక్కుడు తక్కువగా వచ్చింది కాబట్టి కాంబినేషన్గా టమాటా క్యారెట్ వేద్దామని అనుకున్నాను. ముందైతే వీటిని స్టీమ్ చేసుకున్నాను. ఒక్కోసారి ముందే దాన్ని నారలు తీసి పెట్టుకుంటాం ముందు రోజు. ఈరోజు పొద్దున్నే అప్పుడే వచ్చాయి. నేను ఇంకా నారలు తీసి అదంతా పని చేయాలంటే స్లోగా అవుతుంది పని అని చెప్పేసి ఫస్ట్ స్టీమ్ చేసుకొని తర్వాత నార చాలా ఈజీగా వస్తుంది. అయితే వేడి వేడి మీదుగా నార తీయాలన్నా కూడా ఇబ్బందే కదా, అందుకోసం ముందే పెట్టాను. కాస్త చల్లారితే ఈజీగా తీయొచ్చు, అప్పుడు మళ్ళీ చెయ్యి కాల్చుకోకుండా. పొట్లకాయలు చూడగానే పొట్లకాయ పెరుగు పచ్చడి చేయాలని అనిపించింది, కానీ పెరుగు ముందు రోజు ఎక్కువగా తోడు పెట్టలేదు. అందుకోసం ఈరోజు తోడు ఎక్కువ పెడితే రేపు చేయొచ్చు. ఇలా అన్నీ సెట్ చేసుకొని రైస్ పప్పు కూడా నానబెట్టుకొని ఈలోగా గోరుచిక్కుడు కూడా ఉడికింది. చల్లారడం కోసం పక్కన పెట్టుకొని ఒక బ్రేక్ తీసుకున్నాను. ఈ కర్రీ నేను ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాను. ఇంకా తర్వాత ఐడియా వచ్చింది, అరే క్యారెట్స్ కూడా అలాగే స్టీమ్ చేసేస్తే అయిపోయేది కదా, రెండు కలిపి అయిపోయేవి అని. గోరుచిక్కుడు ఎలాగో బాగా ఉడికింది కాబట్టి కర్రీ తొందరగా అవుతుంది. అవి కూడా అలాగే స్టీమ్ అయిపోయి ఉంటే రెండు కలిపి కాస్త పోపు చేసుకుంటే సరిపోయేది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు అంతే స్లోగా